ఎపిసోడ్ మించిపోతోంది. ఇదిగో లిస్ట్, అదిగో ముహూర్తం అంటూ ఊరిస్తున్నారు తప్ప పదవులు పంచింది లేదు, ప్రమాణ స్వీకారం చేయించింది లేదు. కేబినెట్ విస్తరణకు క్లైమాక్స్ లో ఏదో ఒక పెద్ద సమస్య వచ్చి అడ్డుపడుతోంది. మరి ఈసారి విస్తరణకు ఏ సమస్య బ్రేకులు వేస్తోంది? అసలు విస్తరణ విషయంలో రాష్ట్ర ముఖ్య నేతల మనసులో ఏముంది? పార్టీ హైకమాండ్ ఎలాంటి ఆలోచన చేస్తోంది? ఇంతకీ కేబినెట్ విస్తరణ ఇప్పట్లో ఉంటుందా? ఉంటే ఛాన్స్ దక్కేది ఎవరికి? తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉగాది తర్వాత అంటూ ఊరించారు. ఏప్రిల్ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం అంటూ ఊదరగొట్టారు. అయితే ముహూర్త సమయం సమీపిస్తున్నా ఆ ఊసే లేదు. కాంగ్రెస్ నేతల మౌనం చూస్తుంటే విస్తరణ ఏప్రిల్ 3న ఉంటుందా ఉండదా అనే డౌట్ తెలంగాణ పొలిటికల్ సర్కిళ్లలో మెయిన్ డిబేట్ పాయింట్ గా మారింది. తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 17 నెలలు దాటిపోయింది. 2023 డిసెంబర్లో ప్రభుత్వం కొలువైనప్పుడు ఏర్పాటైన మంత్రివర్గమే ఇప్పటికీ కంటిన్యూ అవుతోంది. తెలంగాణ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి మంత్రివర్గం ఏర్పాటు అనే మాట వినిపించింది. కానీ పలు రాష్ట్రాల్లో ఎన్నికలు రావడంతో అది కార్యరూపం దాల్చలేదు. అప్పటి నుంచి సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ఆశావాహులు వేయికలతో వెయిట్ చేస్తున్నారు. రోజుకో అప్డేట్, లీకుల మీద లీకులు, జాబితా రెడీ అంటూ గాసిప్స్ అయితే వినిపిస్తున్నాయి. కానీ ప్రమాణ స్వీకార వేదిక ఇప్పటి వరకు అలంకరణకు నోచుకోలేదు. మంత్రివర్గ విస్తరణ ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతున్నా ఆశావాహుల ప్రయత్నాలు మాత్రం ఆగడం లేదు. కొత్త మంత్రుల జాబితా ఫైనల్ అయ్యింది. హైకమాండ్ ప్రకటించడమే తరువాయి అనుకున్న టైంలో సామాజిక వర్గాలు ట్విస్ట్ ఇచ్చాయి. మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు ఒకతాటిపైకి వచ్చి కేబినెట్ లో చోటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు లంబాడ సామాజిక వర్గం కూడా ఈ విషయంలో సీరియస్ గా ఉంది. వీరితో పాటు బీసీ సామాజిక వర్గం నుంచి పలువురు నేతలు మంత్రి పదవి కోసం ట్రై చేస్తున్నారు. ఇలా సామాజిక వర్గాల డిమాండ్లతో డైలమాలో పడిన కేంద్రానికి తమ జిల్లా ప్రాతినిధ్యం కల్పించాలంటూ రంగారెడ్డి జిల్లా నేతలు మరో బిగ్ ట్విస్ట్ ఇస్తున్నారు. దీంతో మంత్రివర్గ విస్తరణ హైకమాండ్ కు కత్తి మీద సాములా తయారైందని గాంధీ భవన్ నుంచి వినిపిస్తున్న టాక్. ఇలా ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి వచ్చినా ఏదో ఒక సమస్య అడ్డుపడుతూ వస్తోంది. దీంతో విస్తరణ ఆలోచన వాయిదా పడుతూ వస్తుంది. కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కేబినెట్ విస్తరణ పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు కాంగ్రెస్ పెద్దలు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్య నేతల్ని ఢిల్లీకి పిలిపించి మాట్లాడడంతో విస్తరణ తుది దశకు వచ్చినట్లే అని అనుకున్నారంతా. సామాజిక వర్గాల నుంచి డిమాండ్లు వినిపిస్తుండడంతో ప్రస్తుతం 4 బెర్తులను భర్తీ చేయాలనే ఆలోచనకు వచ్చిందట కాంగ్రెస్ అధిష్టానం. మరో 2 బెర్తులను ఖాళీగా ఉంచాలని భావిస్తున్నారట కాంగ్రెస్ పెద్దలు. ప్రస్తుతం భర్తీ చేయాలనుకున్న 4లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, వాకిట శ్రీహరి, గడ్డం వివేక్ కు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయానికి వచ్చిందని గాంధీ భవన్ లో వినిపిస్తున్న టాక్. ఈ 4 పేర్లు వినిపిస్తుండడంతో ఇతర సామాజిక వర్గాల నేతలు కాస్త గుర్రుగా ఉన్నారనే టాక్ గాంధీ భవన్ లో వినిపిస్తోంది. మంత్రివర్గ విస్తరణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఈసారి గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 3న ఎట్టి పరిస్థితుల్లో మంత్రివర్గ విస్తరణ చేసి తీరాల్సిందేనని పట్టుదలతో ఉన్నారట. తాజాగా రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ తో జరిపిన చర్చల్లో మంత్రివర్గ విస్తరణ అంశం చర్చకు వచ్చిందట. అంత సాఫీగా జరుగుతుందనుకున్న టైంలో తెలంగాణ బీసీ నేతలు ధర్నా కార్యక్రమం విస్తరణకు అడ్డుపడే అవకాశం ఉంది. ఏప్రిల్ 2న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద తెలంగాణ బీసీ నేతల ధర్నా కార్యక్రమం ఉంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని, అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపాలనే డిమాండ్తో ధర్నా కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ నుంచి ప్రత్యేక రైలు ద్వారా ఢిల్లీ వెళ్లి ఉదయం నుంచి సాయంత్రం వరకు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేపట్టనున్నారు. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్ 3న కేబినెట్ విస్తరణ ఎలా సాధ్యమన్న ప్రశ్న కాంగ్రెస్ ముఖ్య నేతల్ని ఆలోచనలో పడేసిందట. మొత్తం మీద తెలంగాణ కేబినెట్ విస్తరణకు నిత్యం ఏదో ఒక గండం అడ్డుపడుతూ వస్తోంది. వీటన్నింటిని దాటుకొని ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ ఉంటుందా లేదంటే షెరా మామూలే అన్నట్టు మరోసారి వాయిదా పడుతుందా అనేది తేలాలంటే మరో 2 రోజులు వెయిట్ చేయాల్సిందే.